హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు బ్లాగ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేయబోతున్నాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటా ముక్కలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. అది నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ మగ్గాక సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చికెన్కు పట్టేంత వరకు కలుపుకోవాలి. బాగా ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.